గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా అంటే రాత్రి జూమ్ మీటింగ్లో చాలామంది తెలుగులు కొంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. సుమారు 495 వరకు రాత్రి జూమ్లోకి వచ్చారు. ఇది మన యూట్యూబ్లో కాకుండా. ఇందులో కొంత తెలుగులు ఉంటారు, కొంత హిందీ వాళ్ళు ఉంటారు, కొంత క్యారియన్స్ ఇలాగ ఉంటారు. తెలుగు అర్థమైన వాళ్ళు 90% మంది ఉండొచ్చు. అందులో నేను చెప్పిన విషయాలు ఈ గ్రూపులో ఉన్న అందరికి తెలియదు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేను అందరినీ రమ్మని చెప్పాను. అయితే వీటన్నింటిలో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన 2 విషయాలు చెప్తాను. ఈరోజు నేను మన కంపెనీ తరపు వైట్ పేపర్స్ కోసం నేను వేరే స్టేట్ వెళ్తాను. మళ్ళీ నేను అది చూసుకొని 3 రోజుల్లో మళ్ళీ వస్తాను. ఇది నేను అంటే వాళ్ళకి సెలవు కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి రేపు ఇవాళ వాళ్ళకి లీవ్ ఉంటుంది కాబట్టి ఆ లీవ్ టైంలో పర్సనల్గా నేను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవడానికి పర్సనల్ టైం తీసుకున్నాను. యాక్చువల్గా ఈ 2 రోజులు చేయరు, కానీ నా రిక్వెస్ట్ మేరకు ఆ 2 రోజులు నాకు టైం ఇచ్చారు. అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్పానంటే ఇది మీరు మెసేజ్లు నాకు పెడుతున్నా నేను ఇప్పుడు స్పందించలేను. అలాగే ఇప్పుడు మన ఖాళీ కూడా నాకు అంత కార్యం ఉండట్లేదు. మీరే లీడర్గా ఎదగాలి, మీలో ఉన్న లీడర్సే యాక్టివేట్ అవ్వాలి. ఆ యాక్టివేట్ అవ్వాలి దానికోసం కొన్ని విషయాలు రాత్రి చెప్పాను. అది చాలా పెద్ద సబ్జెక్టు, అది నేను ఇప్పుడు చెప్పలేను. మరి నెక్స్ట్ జూమ్లో ఎక్కడైనా అవుతున్నప్పుడు అంతే. రాత్రి నేను ఏదైతే కేరళలో చెప్పానో మలయాళంలో దాన్నే హిందీలో చెప్పమని ఇప్పుడు ఉదయం మళ్ళీ నాకు మెసేజ్లు వచ్చాయి రాత్రి కూడా. అయితే కన్నడ హిందీ కలిపి ఒకసారి చేద్దామా అని చూస్తున్నాను. సో దాన్ని టైం లాగ్ కాకుండా నేను ప్లాన్ చేస్తున్నాను. అది చూద్దాం మనం. నేను సోమవారం 3 రోజులు అయిపోయిన తర్వాత నేను చేస్తాను. ఇప్పుడు చెప్తున్నవి నేను ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి వాయిస్లు ఇవ్వలేను. ఇప్పుడు చెప్తున్నవి మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. కాంపిటీషన్స్ అంటే కొన్ని గిఫ్ట్లు అయి పెట్టాను, అవి కూడా ఇప్పుడు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. కిబోలో మెర్జ్ చేసుకునేటప్పుడు ఎవరైతే షూరిటీ ఉందో ఆ షూరిటీ ఆప్షన్ తీసేస్తున్నాను. అంటే విట్నెస్ ఇవ్వవసరం లేదు, మీరు మెర్జ్ చేసుకోండి. అలాగే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మెయిల్తో చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ అంటే దీన్ని నేను రేపు ఆగస్టు 15 వరకు ఎవరైతే క్యాష్ ఇచ్చి అకౌంట్లో ఉంచుకున్నారో అకౌంట్స్కి డబ్బులు ఇచ్చేసి మీరు తీసుకున్నారో వాళ్ళందరికీ రేపు ఆగస్టు 5 తర్వాత నో ఆప్షన్ ఇప్పుడే చేసుకోండి. దీని మీద నన్ను అడగొద్దు. ఒక మెయిల్ ఇచ్చినందుకు 250 రూపాయలతో లిస్ట్ అవుతున్నటువంటి క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాను. కూపన్ పెట్టుకున్నందుకు 15 రూపాయలు ఐఎస్డిటీ ఇస్తున్నాను. సో రేపు ఆగస్టు 5 వరకు ఈ మెర్జ్ ఆప్షన్ ఉంచుతున్నాను. దాని తర్వాత ఇంకొక 4 పద్ధతుల్లో మీ ప్రతి అకౌంట్లో ఉన్నటువంటి కాయిన్స్ కానీ అన్నీ మీకు క్లియర్ అయ్యేలాగా ఇస్తున్నాను. కంగారు పడకుండా ఆ ఆప్షన్స్ వాడుకోండి. ఇంకా మనకి టైం ఉంది. నేను న్యూ సన్ రే మీటింగ్ వరకు దీన్ని డెవలప్ చేసుకొని ఆ 5 ఆప్షన్స్లో ఇచ్చుకొని వెళ్తాను. కంగారు పడకుండా జాగ్రత్తగా కాయిన్స్ని తీసుకోండి. ఇది వాటికి సంబంధించిన వివరణ. దీని మీద పదే అడగొద్దు. నాకు మెయిల్ లేదు, నాకు ఫోన్ నెంబర్ తోటి మెర్జ్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు. 1 by 1 చేస్తుంటాను. దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఈ మెయిల్తో మెర్జ్ చేసుకోవడం, ఆ మెర్జ్ చేసుకున్న వాటిని చేయడం రేపు 5వ తారీఖు తోటి ఆఖరు అయిపోతుంది. ఈ క్యూసీసీ కాయిన్ ఇవ్వడం ఇదంతా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. జాగ్రత్తగా చేసుకోండి. మిగతా అకౌంట్స్ అన్నీ ఎలాగ అమ్ముకోవడం ఎలా చేయడం అంతా నేను తర్వాత ఇస్తాను, కంగారు పడద్దు. ఒకేసారి అన్నీ నేను ఇచ్చేసాను అనుకోండి, అది మీకు అర్థం కాదు. దాన్ని మేనేజ్ చేయడం నాకు కష్టమే. ఎంత చేసినా గ్రౌండ్ స్థాయికి ఇప్పటికీ ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, తక్కువ మంది దగ్గరికి వెళ్ళలేదు. వచ్చిన వాళ్ళే కంగారు పడి ఏది చేయొద్దు. నాకు కావాల్సింది మొత్తం క్లియర్ అవ్వాలి. సో దీని మీద అర్థం చేసుకుని రండి. దీనికి మెసేజ్లు పెట్టినది చేయకండి. ఇంక 3 రోజులు అవ్వదు. థ్యాంక్ యూ.